దళిత క్రైస్తవులకు అన్యాయం పాలకులదే. దళిత క్రైస్తవులకు అన్యాయం జరిగిందంటే అది పాలకులదే బాధ్యత. ఎందుకంటే దళితులు బౌద్ధులుగా మారితే వారికి రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ హోదా ఉంటుంది. దళితులు సిక్కులుగా మారితే వారికి రిజర్వేషన్ ఉంటుంది, వారి యొక్క ఎస్సీ హోదా మారదు. కానీ కేవలం దళితులు క్రైస్తవులుగా మారితే ఎందుకు వారి యొక్క హోదా మారుతుంది? వారికి ఎస్సీ హోదా ఉండదు, వారికి రిజర్వేషన్ ఉండదు. ఎందుకు? ఇది అన్యాయం కాదా? అంతా ఒకటే, దళితులే కదా. సిక్కులైన వాళ్ళు దళితులే, బౌద్ధులైన వారు దళితులే, క్రైస్తవులైన వాళ్ళు దళితులే. కానీ ఈ సిక్కు బౌద్ధ దళితులకేమో రిజర్వేషన్ ఉంటుంది, క్రైస్తవ దళితులకేమో రిజర్వేషన్ ఉండదు. ఇది పక్షపాతం కదా. రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారము అసలు వివక్షనే ఉండకూడదని చెప్తుంది రాజ్యాంగాన్ని బట్టే కదా మనం అన్ని రకాలుగా రూపొందించుకున్నది. ఇప్పుడు 14, 15 ఆర్టికల్ ప్రకారం కూడా, రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం కూడా మరి వివక్ష అనేటువంటిది చూపకూడదు, వివక్ష ఉండకూడదు, తక్కువ ఎక్కువ అనేటు అందరూ సమానమే అని చెప్తూ ఉంది. కానీ దీన్ని ఎందుకు మరి తీర్మానం చేయలేకపోతున్నారంటే ఇది పాలకుల యొక్క బాధ్యత ఉంటుంది. పలుమార్లు కమిషన్ వేస్తున్నారు, వారు కమిషన్ ఇస్తూ ఉన్నారు. బాలకృష్ణ కమిషన్ కంటే ముందు 2 కమిషన్లు ఇచ్చారు. 2 కమిషన్లు వారు సమర్పించారు. సమాజంలో మరి జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, వివక్ష కానీ ఇదంతా ఇచ్చారు. కానీ దాన్ని మాత్రము ఏది తేల్చలేదు పాలకులు, దాన్ని నాంచుతూ ఉన్నారు. మళ్ళీ రీసెంట్గా బాలకృష్ణ కమిషన్కు ఇచ్చారు, వారు కూడా చేశారు. కానీ వాస్తవంగా నేడు సమాజంలో క్రైస్తవ దళితులకు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయానికి బాధ్యత పాలకులే. వాళ్ళు సరైనటువంటి మరి తీర్మానం చేసుకొని అన్యాయం జరుగుతుండగా ఆ అన్యాయాన్ని తొలగించి వారికి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చి రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి పాలకులకు ఉన్నది. ఆ పాలకులే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా దళిత క్రైస్తవులు కూడా వాళ్ళు మనుషులే, వాళ్ళు భారతీయులే, వేరే దేశం నుంచి వచ్చిన వారు కాదు. కాబట్టి ఇక్కడి వారే. కాకపోతే ఆత్మశాంతి కొరకు, ధైర్యం కొరకు ఈ లోకములో మరి గుడికి రాకుండా, బడికి రాకుండా, చిన్న చూపు చూస్తూ వివక్షతో చూపుతున్న సమయంలో వారు వేరొక మార్గాన్ని ఎంచుకున్నారు. ఏదేమైనా వారు ఆత్మశాంతి కొరకు, ఆత్మ నెమ్మది కొరకు, ముక్తి మార్గం కొరకు, నిత్యత్వం కొరకు ఏర్పాటు చేసుకున్నారు, ఎన్నుకున్నారు. అటువంటి మాత్రాన వారిని వివక్షతో, వారిని చిన్న చూపు చూసి వారికి ఎస్సీ హోదా లేకుండా, రిజర్వేషన్ లేకుండా చేయడము ఇది చాలా అన్యాయము. ఇది నిజంగా యూటీవీ 99 ద్వారా మేము ఖండిస్తున్నాము. కాబట్టి దళిత క్రైస్తవులకు న్యాయం జరగాల్సిందే. ఇది సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఇది ఆలోచించి ఏ రాజకీయ నాయకుల మాట, పాలకుల మాట వినకుండా రాజ్యాంగ ప్రకారం వివక్ష లేకుండా వీరికి కూడా న్యాయం జరగాల్సిందే. కాబట్టి ఆ 1950లో మరి ప్రెసిడెన్షియల్ ఆ యొక్క మరి దాన్ని మార్చి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ మరి ఇప్పించాలి. అంత మాత్రమే కాదు, ఎస్సీ హోదా కల్పించాలని మరి కోరుతున్నాం. దయచేసి ఇది న్యాయం జరగాలి కాబట్టి న్యాయాన్ని జరిగించాల్సిందిగా మనం చేస్తున్నాం.